మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్ని అసలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆ గొప్ప హృదయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి, ఆ వ్యక్తి అనే రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో మనం చూసాం. ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఏ విధంగా భారతదేశ చరిత్రలో 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచామో, చరిత్ర పుటల్లో నిలిచాము. మీ అందరూ కూడా తెలుసు. చరిత్ర ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూనే ఉంటుంది. మా ప్రభుత్వంలో మీరు చూశారు, ఏ పథకం పెట్టినా వైఎస్ఆర్ అనే పేరు లేకుండా ఆ పథకమే లేదు. అంటే ఎంతగా మేము రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నాం అనే దానికి ఉదాహరణ. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటారు, రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు చేస్తారు. దానికి ఏమీ తప్పు లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత మహాప్రస్థానం పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అయ్యాడు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ యావత్తు సాగిలపడి నమస్కారాలు చేసినా, మొక్కినా రాజశేఖర రెడ్డి గారి రుణం కాంగ్రెస్ పార్టీ తీర్చుకోలేదు. సార్, ప్రధానంగా ఈ మధ్య మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. భూములకు సంబంధించి కూడా చాలా అగ్రిల్యాండ్ సీజ్ చేసిన వాటికి మీరు చేశారు అని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది అనేసి కూడా వస్తుంది. దీని మీద ఇస్తాను. ఇప్పుడు కొన్ని తప్పుడు కేసులు, ఎగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు? ఎగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మేము డబ్బులు కట్టి మహాలక్ష్మి ప్రాపర్టీస్ అన్న వాళ్ళ దగ్గర నుంచి మేము ఎందుకు కొంటాం? రిజిస్ట్రేషన్ అయింది కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా దగ్గర కొనుక్కునేవాళ్ళు సర్వే చేసుకొని ఆ సర్వే ప్రకారం ఆ భూముల్లో సర్వేరు వచ్చి కొలతలేసి మరలా అగైన్ ఈనాడు పేపర్లో వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు కబ్జాలేంటి? దుర్మార్గమైన భాష మాట్లాడుతూ ఉన్నారు కొన్ని పత్రికలు. దయచేసి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీరు బాధ్యత గలవాళ్ళు. ఒక్కసారి మీరు రాసేటప్పుడు మాత్రం అడ్డగోలుగా రాయబాకండి. ఎందుకంటే నిజాన్ని నిజంగా రాయండి. తప్పుడు వార్తలు రాసి బురద తల్లే క్రమం చేయొద్దు. ఈరోజు నా మీద కేసు పెట్టడానికి తాతాలు ఆడుతున్నారు. 2 కేసులు పెట్టుకుని అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలా, రెడ్ బుక్ తీయాలా? రెడ్ బుక్ తీస్తావో, రక్త చరిత్ర తీస్తావో, మా ఇంటి మీద దాడి చేస్తావో, నా మీద దాడి చేపిస్తావో, లేకపోతే మమ్మల్ని ఇంకా ఏదో చేయాలి, చంపించాలనుకుంటున్నారంట. చంపిస్తారు, చేయండి. ప్రజలు ఉన్నారు కదా. 10 రోజులు పెడతావు, 4 రోజులు పెడతావు, 2 నెలలు పెడతావు సబ్ జైల్లో. మళ్ళీ మేము రామా? ఇది మీకు అధికారం ఇచ్చింది. మీరేదో సూపర్ 6 అమలు చేస్తారు, ప్రజల్ని బాగా సంపద సృష్టిస్తాం, అమరావతి కట్టిస్తాం, సంపద సృష్టించి అమరావతి కట్టేస్తాం. సంపద సృష్టి పోలవరం కట్టండి, మేము హర్షిస్తాం. ఇక్కడ పుట్టిన పెరిగాం కాబట్టి హర్షిస్తాం. కానీ మా మీద దాడులు చేయాలా, మమ్మల్ని అరెస్ట్ చేయాలా, మమ్మల్ని సబ్ జైలు పంపించాలా, జైల్లో పెట్టాలా, కేసులు ఏంది ఇది? ఇంత ఆనందం ఏంటి మీకు? ఈ ఆనందం కోసమా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళాం? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ రోజు మీ పనికిమాలిన వాళ్ళందరూ కూడా అమ్మనాభూతులు తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కరెక్ట్ కాదు బాబు అని చెప్పి నిరసన తెలియజేయడం కోసం వెళ్ళాం. నిరసన తెలియజేయడం కోసం నా మీద దాడి చేశారు, నా కార్లు బగలు కొట్టారు, మా వాళ్ళని కొట్టారు. ఆ రోజు కేసు అయిపోయింది. మరలా సెక్షన్స్ ఆర్డర్ చేయాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని సబ్ జైలుకి పంపించాలా, ఆ ఆనందం పొందాలా? ఎందుకు ఇంత ఆనందం? ఇది రాక్షస ఆనందం కదా.
మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం. దయచేసి ఇటువంటి ఆలోచనలు కట్టబెట్టండి. మంచి పనులు చేయండి. మంచి పనులు చేస్తే ప్రజలతో పాటు అవసరం అనుకుంటే మేము కూడా హర్షిస్తాం ఆ మంచి పనికి. కానీ సూపర్ సిక్స్లు ఏది మొదలు పెట్టకుండా మా మీద దాడులు చేయడానికి, మా మీద కేసులు పెట్టడానికి ఇంత ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో మీకు మంచి చేసి మంచి అనిపించుకోండి. అంతేగాని మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైలుకు పంపించి ఒక నెల రోజులు ఉంటాం సబ్ జైల్లో, 2 నెలలు ఉంచుతావు, 3 నెలలు ఉంచుతావు, అంతకన్నా ఉంచలేవుగా. దొంగ కేసులు పెట్టలేవుగా, అన్నీ తప్పుడు కేసులే. ఎగిరిగోళ్ళు భూములు ఏంటి? ఎగిరిగోళ్ళు భూమి అయితే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుద్దా? ఎగిరిగోళ్ళు భూములకి ఆల్రెడీ పలానా నంబర్లన్నీ సీజ్ చేసి ఉన్నాయే. ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ నంబర్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్న ఎట్ట చేస్తారు? కొన్ని పత్రికలు ఇదే పనిగా జోగి రమేష్ భూ కజ్జా ఏంది? సామాన్యుడు జోగి రమేష్ 100 కోట్ల ఆస్తిపోలం కాదు, మేము కూడా బతకాలి కదా. బలహీన వర్గాలంటే మీకు అంత చులకన. రమ్మని అడుగుతా ఉన్నా. ఈనాడు రాశారు, రమ్మనండి, చర్చించుకుందాం, రమ్మనండి. ఆంధ్రజ్యోతి వాళ్ళని రమ్మనండి. తప్పు చేసుంటే దేనికైనా సిద్ధంగా ఉంటాం. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి ఏంది ఇది? తప్పుడు కేసులు పెట్టాలని పాపం నెల రోజుల నుంచి తాపత్రయపడతా ఉన్నారు. రోజు పేపర్లో ఎందుకు అరెస్ట్ చేయట్లా, ఎందుకు కేసులు పెట్టట్లా? అందులో ఏమైనా ఉంటే కదా. దొంగ కేసులు పెట్టడం కోసం ఎతుకుతూ ఉన్నారు. ఎతకండి. దేవుడు ఉన్నాడు.